జీవుడు, ఈశ్వరుడు, ఆత్మ. మూడు స్థాయిలు. ఇప్పుడు జీవుడు అన్నప్పుడు జీవుడు ఉండే ప్రదేశంలో ఆత్మస్వరూపం ఉంది, అంతఃకరణం ఉన్నది, విషయములు ఉన్నాయి. అంటే మూడు ఉన్నాయి. అంతఃకరణం ఉంది, విషయాలు ఉన్నాయి. ఇవి రెండింటికి ఆధారముగా ఆత్మస్వరూపం ఉంది. ఇవి మూడు ఉన్నాయి. తర్వాత ఈశ్వరుడు అన్నప్పుడు ఈశ్వరుని దగ్గరకు వచ్చినప్పుడు కూడా సేమ్ ఈ మూడు ఉంటాయి. ఏంటివి? విషయములు ఉన్నాయి, అంతఃకరణం ఉంది, చైతన్యం ఉంది. శుద్ధ బ్రహ్మ దగ్గరికి అంటే ఆత్మస్వరూపం దగ్గర విన్నాం. ఆత్మస్వరూపం దగ్గర ఈ ఈశ్వరుడు కానీ జీవుడు కానీ ఇవి రెండు కూడా లేవు. జీవుడు కానీ ఈశ్వరుడు కానీ లేవు. మరి ఇంకేముంది అంటే శుద్ధ చైతన్యము మాత్రమే ఉన్నది. శుద్ధ చైతన్యం మాత్రమే ఉంటే అది ఆత్మస్వరూపం. ఆ శుద్ధ చైతన్యమే అంతఃకరణము కలిగి విషయములతో ఉంటే అది జీవుడు. అదే చైతన్యమే సమిష్టితో కూడి, సమిష్టి అంటే ఇప్పుడు వ్యష్టి గురించి అంతఃకరణం అని చెప్పుకున్నాం. ఇక్కడ సమిష్టితో కూడి అంటే అందరి యొక్క అంతఃకరణములతో కూడి ఆ విషయములన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నింటితో కూడి అది ఈశ్వరుడు. కొంచెం బాగా అర్థం చేసుకోండి. అంటే జీవుడు అనేటువంటి వాడు ఎలా ఉంటాడంటే ఆత్మస్వరూపమే ఉంటుంది వెనకాల. ఆత్మస్వరూపము జీవునికి, ఈశ్వరునికి, శుద్ధ బ్రహ్మకు ఒకటే. దీంట్లో జీవుని యొక్క ఆత్మ వేరని, ఈశ్వరుని యొక్క ఆత్మ వేరని, శుద్ధ బ్రహ్మ యొక్క ఆత్మ వేరని కాదు. శుద్ధ బ్రహ్మ ఏది ఉందో ఆ శుద్ధ బ్రహ్మయే ఇక్కడ వీడికి వ్యక్తిగతంగా ఉండేటువంటి అంతఃకరణము, ఆ వ్యక్తిగతంగా ఉండేటువంటి అంతఃకరణం నుంచి బయట వచ్చినటువంటి విషయములు, వీటితో కలిపి దానిని జీవుడు అని అంటారు. ఈశ్వరుడు అంటే వీని ఒక్కని అంతఃకరణము కాకుండా ప్రపంచంలో ఉండేటువంటి అందరి అంతఃకరణములతో కూడి ఈ విషయములన్నింటితోనూ కూడి ఉండేటువంటి చైతన్యం ఏది ఉన్నదో అది ఈశ్వరుడు అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు జీవుడు ఈశ్వరుణ్ణి ప్రార్థించుట, పూజించుట, సేవించుట ఇవి ఎట్లా అంటే నిజమైనటువంటి సేవ, నిజమైనటువంటి పూజ, నిజమైనటువంటి యజ్ఞము ఎట్లాగా అనంటే ఈ జీవుడుగా ఉన్నాడు చూడండి, అంతఃకరణం ఉందే, ఈ అంతఃకరణం ఈ విషయములు ఉన్నాయి చూడండి, వీటిని ఇప్పుడు ఏం చేయాలంటే ఈ అంతఃకరణము శుద్ధమై ఈ సమిష్టితో కలిసిపోవడం. ఈ అంతఃకరణం ఏం కావాలి? వ్యష్టిగా ఉంది, వాడికి సపరేట్గా ఉన్నట్లుగా ఉంది అంతఃకరణం. కానీ ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? ఈ అంతఃకరణాన్ని సమిష్టిగా ఉండేటువంటి దానితో ఈ యొక్క అంతఃకరణాన్ని కలిపివేస్తే, అంటే ఈ వ్యష్టిగా ఉన్నటువంటి అంతఃకరణం ఏమవుతుందంటే సమిష్టి అంతఃకరణంగా మారిపోవాలి. సమిష్టి అంతఃకరణంగా మారిపోతే అప్పుడు ఆ విషయాలు, ఆ అంతఃకరణము సమిష్టి అయిపోతుంది.
చెరువులో నీళ్లున్నాయండి. చెరువులో నీళ్లున్నాయి. ఇప్పుడు ఆ చెరువులో ఉన్నటువంటి నీళ్లు నువ్వు సాగుకు దేనికో ఉపయోగిస్తావని అనుకో. కానీ ఇప్పుడు నేనేమంటున్నానంటే, చుట్టుపక్కల ఉండేటువంటి ఏవైతే చిన్న చిన్న కాలువలు, చిన్న చిన్న కుంటలు, అడవిలో నుంచి వచ్చేటువంటి నీటి యొక్క జాలు ఇవంతా ఉంటాయి. ఇవి ఇప్పుడు అవి పారి దీంట్లో కలిసిపోయినాయి అనుకోండి, దీంట్లో ఆ చెరువులో కలిసిపోయినాను అనుకోండి. ఇప్పుడు ఆ అడవిలో నుంచి వచ్చినటువంటి జాలు నీళ్ళు ఉన్నాయే, ఇప్పుడు అడవిలో నుంచి వచ్చినటువంటి జాలు నీళ్ళు అని పేరు పెట్టి వేరు తీసేదానికి ఏమైనా వీలవుతుందా? చెరువులో కలిసిపోయిన తర్వాత నీళ్ళు అంటే అవుతుందా? అట్లా అవ్వదు. అంటే చెరువులో కలిసిపోతాయి. అవి చెరువులో కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఈ నీళ్ళు అంతవరకు కాలవ నీళ్ళని, జాలు నీళ్ళని ఏదో పేరు ఉన్నింది. ఎప్పుడైతే ఈ జాలు నీళ్ళు, ఈ కాలవ నీళ్ళు వచ్చి చెరువులో కలిసిపోయినాయో ఇప్పుడేమవుతుందంటే అది ఆ సన్న కాలవ నీళ్ళే ఇప్పుడు చెరువు నీళ్ళు అయిపోతుంది. దానికి ఇప్పుడు పేరు చెరువు నీళ్ళు. దానిని వేరు చేసేదానికి వీలు కాదు. అదే విధముగానే ఇక్కడ కూడా వ్యష్టి అంతఃకరణం ఉన్నది. వ్యష్టి అంటే వ్యక్తిగతంగా వాడికి సంబంధించినటువంటి మనస్సు అనేటువంటిది ఒకటి ఉంది. ఆ వ్యక్తిగతంగా ఉన్నటువంటి మనస్సు అనేటువంటిది ఇప్పుడు ఏమవుతుందంటే సమిష్టిలో కలిసిపోవడం. సమిష్టిలో కలిసిపోవడం అనంటే ఈ అందరి యొక్క స్వరూపంగా తన మనస్సు కూడా మారిపోవడం. అంటే ఇప్పుడు ఇక్కడ ఎట్లంటే సమిష్టిగా అయితే అది ఈశ్వరుడు, వ్యష్టిగా అయితే జీవుడు. అంతఃకరణము వ్యష్టిగా ఉంటే జీవుడు, అదే అంతఃకరణము సమిష్టి ఆకారాన్ని పొందితే అది ఈశ్వరుడు. ఇప్పుడు వీడు ఈశ్వరుణ్ణి పొందాలి. వీడు ఈశ్వరుని పొందాలంటే ఇప్పుడు వీడు ఏం చేయాలి? వీని యొక్క వ్యష్టిగతమైనటువంటి దానిని సమిష్టిలో తీసుకుని కలిపేయాలి. అంటే వ్యష్టి భావన అనేది లేదు. వ్యష్టి భావన లేదు. నేను సపరేట్ అనేటువంటి భావనను తీసేసి ఈ సర్వమునకు సంబంధించిన వాడను నేను అనే భావాన్ని ఇప్పుడు తెచ్చుకోవాలి. అప్పుడేమంటవుతుంది? అప్పుడు తను ఈశ్వరునిలో కలిసిన వాడవుతాడు. అంటే వ్యష్టి అంతఃకరణం అనేటువంటిది లేకుండా సమిష్టి అంతఃకరణం అనే భావన ఇతనికి వచ్చేస్తుంది. అంటే అందరూ బాగుండాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, అందరూ శాంతిగా ఉండాలి, ఈ దృష్టితో తను ఉంటాడు. ఎప్పుడు కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పై స్థాయికి పోయే కొద్దికి సింపుల్గా ఉండటం అనేటువంటిది సహజంగా వచ్చేస్తుంది. సింపుల్గా ఉండటం అనేది సహజంగా రావాలి. అలా సహజంగా సింపుల్గా ఉండిపోవడం, అది వస్తే అప్పుడేమవుతుందంటే ఈ సమిష్టిలో కలిసిపోయిన వాడు అవుతాడు. సమిష్టిలో ఎప్పుడు కలుస్తాడో అప్పుడే ఇతను ఈశ్వర భావమును పొందుతాడు. అందువలన ఇప్పుడు వీడు ఏం చేయాలంటే ఈ సమిష్టి భావమును తెలుసుకొని సమిష్టి భావనారూపంగా తన అంతఃకరణమును మార్చుకోవాలి. అంటే తన మనస్సును ఏం చేయాలి? ఇప్పుడు సమిష్టి కోసం ఉపయోగించడం మొదలుపెట్టాలి. సమిష్టి కోసం ఉపయోగించడం అంటే
సమాజ రూపంగా ఉండేటువంటి వాళ్ళకి సమాజ రూపంగా సేవ చేసేటట్లుగా దాన్ని మనస్సును దానికోసం అటువంటి వ్యవహారాల్లో మనస్సును దృష్టి పెట్టుట. అటువంటి వ్యవహారముల యందు మనస్సును దృష్టి పెడితే అప్పుడేమవుతుందంటే ఈ వ్యష్టి భావన అనేటువంటిది తొలగిపోయి సమిష్టి భావన అనేటువంటిది వస్తుంది. తన కోసం అనేటువంటిది ఎప్పుడు కూడా చేసుకోవడం అనేటువంటిది ప్రాధాన్యం అనేది ఉండదు. తన కోసం అనే ప్రాధాన్యం ఉండదు. ఏం చేసినా సమిష్టి కోసం చేస్తాడు. ఇలా సమిష్టి కోసం చేసేటువంటిది ఏది ఉందో అదే ఈశ్వర భావమును పొందిస్తుంది. అలా ఈశ్వర భావంలో వాళ్ళు చేరుతాడు. కాబట్టి దీనిలో ఒక అంశాన్ని బాగా గుర్తించాలి. సమిష్టి భావనగా మారుట. సమిష్టి భావనగా మారుట అంటే ఇప్పుడు రాజకీయ నాయకుల్లాగా మారుట అనేది కాదు. ఇక్కడ రాజకీయ నాయకులు సమిష్టి కోసం మేము పాటుపడుతున్నాము, ఆ సమిష్టి భావనతో మేము ఉంటాము, సమిష్టికి సేవ చేస్తున్నాం అన్నట్లుగా మాట్లాడతారు, చేస్తూ ఉంటారు అని చెప్తారు. అందులో స్వార్థం అనేటువంటిది అంతర్లీనంగా ఉంటుంది అక్కడ రాజకీయ నాయకులలో. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎక్కడికి ఆధ్యాత్మిక రంగంలోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇక్కడ వ్యష్టి భావన పోయి సమిష్టి కోసమే చేయడం జరుగుతుంది. ఈ సమిష్టి కోసం చేసినప్పుడు స్వార్థం అనేటువంటిది ఏ కోశాన ఉండదు, స్వార్థం అనే భావనే ఉండదు. సమిష్టి భావనలో లీనమైపోవడం జరిగిపోతూ వస్తుంది. ఇట్లా క్రమంగా సమిష్టి భావనలో లీనమైతే అది నిజమైనటువంటి ఈశ్వరుని యందు లీనమగుట. అలా ఆ ఈశ్వర భావనలో ఉండుటయే ఈశ్వరుని భజించుట. చూడండి ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ. కానీ మనమేమనుకుంటాం, ఈశ్వరుని భజించుటానంటే ఈశ్వరునికి సంబంధించినటువంటి కీర్తనలు పాడుట, ఈశ్వరునికి సంబంధించి ఏదో ఒక రూపంగా భజన చేయుట, ఇవన్నీ మనం అనుకుంటాం. అది చాలా ప్రైమరీ స్టేజ్. అది ఇంత నర్సరీ ఏదో పెడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు నర్సరీ కంటే కూడా ముందు ప్రీ స్కూల్ అనేదో ఒకటి పెడుతున్నారు. అంటే ప్రీ స్కూల్ అని అంటే వాళ్ళు బిడ్డ పుట్టిన తర్వాత 3 నెలలు 6 నెలలు అనుకుంటాను, 3 నెలలు 6 నెలలు ఉండే బిడ్డను కూడా ఆడిచ్చేసి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇలా అది కూడా ప్రీ స్కూల్ కింద వచ్చేసింది ఇప్పుడు. అంటే ఇప్పుడు ఏంటి, ఆ బిడ్డను కనేయడము, ఒక 3 నెలలు మాత్రం ఆ బిడ్డతో పాటుగా ఉండడము, ఆ తర్వాత ఆ బిడ్డను వాళ్ళ దగ్గర ఎత్తుకొంపిస్తే వాళ్ళే పాలు తాగిపించుకుంటారు, వాళ్ళే నిద్రపుతారు, వాళ్ళే చేసుకుంటారు. మళ్ళీ సాయంకాలము నువ్వు వచ్చి ఆ బిడ్డను తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఎంత స్వార్థమైపోయిందో ఇప్పుడు ఇక్కడ. కాబట్టి ఇటువంటివి కాదు ఇక్కడ విషయాలు. స్వార్థం అనేటువంటిది కించిత్తు కూడా లేకుండా సమిష్టి కోసమే ఆ శరీరము, ఆ మనస్సు, ఆ బుద్ధి పనిచేస్తుంటుంది. అలా చెయ్యడం అనేటువంటిదే ఈశ్వరుణ్ణి భజించుట. అట్లా కాకుండా ఈశ్వరుని విగ్రహము ఒకటి పెట్టుకొని, లేకుంటే నీ ఇష్టదైవమైనటువంటి విగ్రహాన్ని ఒకదాన్ని పెట్టుకొని, ఆ విగ్రహమునకు పూజ చేసి అభిషేకం చేసి ఇంకా నువ్వు చేసేటువంటి అలంకారాలంతా చేసి ఆ తర్వాత ఈశ్వరునికి నైవేద్యం పెట్టి అన్నీ కూడా చేసావు అనుకో. ఒకవేళ అవన్నీ చేసినప్పటికీ అది నిజమైనటువంటి ఈశ్వరుని పూజ కాదు. అది నిజమైన ఈశ్వరుని పూజ కాదు. మరేమిటి అంటే వాడికి ప్రాథమిక స్థాయిలో కర్మ చేస్తున్నాడు. కర్మ అంతే.
అది కర్మ అవుతుందే కానీ కర్మయోగము కూడా కాదు అది. ఇంకా ఈశ్వరునికే సంబంధించి పూజ నువ్వు చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ నిజంగా అది ఈశ్వరునికి చేసిన పూజ కూడా కాదు. అక్కడ చేస్తూ ఉండేటువంటి ఉద్దేశ్యం ఏమిటి అంటే, నువ్వు స్వార్థముతో ఏదో ఒక కోరికతో అక్కడ ఆ ఈశ్వరుని నువ్వు పూజ చేస్తున్నావు. అంటే ఆ విగ్రహారాధన చేస్తూ ఉంటుంది, ఏదో ఒక కోరిక ఉంటుంది అంతఃకరణం నీ మనస్సులో. ఆ కోరికను అనుసరించి నువ్వు ఆ దేవునికి పూజ చేస్తున్నావు. అంతేగాని నిజంగా ఈశ్వరుడే నాకు కావాలి అనే భావనతో నువ్వేమన్నా చేస్తున్నావా? అలాగన చేస్తే అది ఈశ్వరుని పొందే మార్గమునకు సుగమం అవుతుంది. అంతేగాని అది ఇట్లా ఈశ్వరుని పొందే దానికోసమని పూజ చేస్తే నేను ఈశ్వరుని పొందుతాను అనేటువంటి భావన ఉందే, అది తప్పు. అట్లా కాదు ఈశ్వరుని పొందే మార్గం. ఈశ్వరుని పొందే మార్గం అంటే సమిష్టి రూపంగా చూచుట. సమిష్టి రూపంగా ఉన్నటువంటిది ఏదో అదే ఈశ్వరుడు. ఇప్పుడు తను ఏం చేయాలంటే తను చేసే పనులన్నీ కూడా ఆ సమిష్టికి ఉపయోగపడేటువంటి పనులు చేయడం. సమిష్టికి ఉపయోగపడే పనులు అంటే ఏమిటి? ఇప్పుడు నీళ్ళు వచ్చేటట్లుగా చూడడం, తర్వాత అక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఏవైనా అనారోగ్యకర సమస్యలు ఉంటే ఆ సమిష్టి కోసం ఉపయోగపడేటువంటి పనులు చేయడం, ఆ తర్వాత సమిష్టి కోసం వాళ్ళను సోమరిపోతలను చేయకుండా వాళ్లకు పని కల్పించి వాళ్ళ వాళ్ళ కాళ్ళపైన వాళ్ళే నిలబడుకొని వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోగలిగేటువంటి సామర్థ్యాన్ని తెచ్చుకునేటట్లుగా ఒక మార్గాన్ని ఏర్పాటు చేయడం. ఇటువంటివి ఏవైతే చేస్తామో అప్పుడు అదేమవుతుంది, అది సమిష్టిలో పాలు పంచుకున్నవాడు అవుతావు. అది ఈశ్వరునికి పూజ అని చెప్పడం జరుగుతుంది. అంతేగాని ఇక్కడ ఈశ్వరునికి పూజ నిజమైన పూజ అని చెప్పబడలేదు. అది మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత ఏంటంటే, ఈశ్వరునికి సంబంధించినటువంటి పూజ చేయడం అని అంటే ఈశ్వరుణ్ణి ఈశ్వరుడిగా చూచుట, తర్వాత తను ఎవడైతే ఉన్నాడో తను ఈశ్వరుని కంటే వేరు అనే భావన ఉంటుంది ఇక్కడ. ఈ భావన ఏమవుతుందంటే క్రమంగా ఈ జీవుడు అనేటువంటి ఈ సర్కిల్ అనేటువంటిది పోయి, అంటే ఆ జీవత్వ భావన అనేటువంటిది పోయి ఈశ్వరుడును నేను అనే భావనతో లయించిపోవాలి అక్కడ. అలా లయించిపోతే ఈశ్వరునిలో తను మెర్సైపోయినట్లుగా తన భావనలో ఎప్పుడైతే ఈశ్వరుడు అనేటువంటి భావన సుస్థిరమైపోతుందో అదే ఈశ్వరుణ్ణి భజించుట. చూడండి ఎలా ఉంది ఇప్పుడు ఇది. దానికోసము వాడు ఏమేమి చేయాలి, వాడు ఎలా ఉంటాడు అనే దాని గురించి ఇక్కడ భగవంతుడు ఈ శ్లోకాలు తీసుకొస్తున్నాడు. మామూలుగా పూజ చేయాలంటే పత్రం, పుష్పం, ఫలం, తోయం, ఇవి మామూలుగా పూజ చేయాలంటే దేవునికి తులసి పత్రము, పుష్పాలు, పుష్పమాలలు, తర్వాత ఫలములతో పాటుగా తోయము అంటే నీళ్ళు, ఇవన్నీ ఏర్పాటు చేసుకొని పూజ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడంటే పత్రం, పుష్పం, ఫలం, తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి, భక్తితో ఎవడైతే భగవంతునికి సమర్పిస్తాడో అని అంటున్నాడు. వేటిని పత్రమును, పుష్పమును, ఫలమును, తోయమును, ఇవి 4 చెప్పాడు. ఇప్పుడు ఈ 4 రూపాలుగా ఈశ్వరునికి సమర్పించాలి. దాన్ని మన వాళ్ళు ఏం చేశారు అంటే ఒక విగ్రహమును పెట్టి ఆ విగ్రహమునకు
పత్రమును, పుష్పమును, ఫలమును, తోయమును సమర్పించి ఆటికి వీళ్ళు సంతోషాన్ని పొందుచున్నారు. ఇది నిజమైనటువంటి ఈశ్వర పూజ కాదు. మరి నిజమైన ఈశ్వర పూజ ఎట్లాగా అంటే, ఇప్పుడు పత్రం ఉంది అనుకోండి, ఏమో ఈరోజు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. పత్రం అనేటప్పటికీ తులసి పత్రము అంటే ఆకు, బిల్వ ఆకులు ఇటువంటివి సమర్పిస్తుంటారు సహజంగా. వాటికి బిల్వ పత్రం అని పేరు, తులసి పత్రం అని వీటికి పేర్లు. ఇక్కడ దేవునికి సమర్పించేటప్పుడు వీటికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. తర్వాత పుష్పం. పుష్పం అనేటప్పటికీ అంటే భగవదారాధనకు ఉపయోగించేటువంటి పుష్పములు ఉన్నాయే, ఆ పుష్పములన్నీ, అది ఏ పుష్పములన్నా కూడా కానీ కొద్దిగా బాగుంటే ఆ పుష్పాన్ని తీసుకొని వచ్చి భగవంతుడికి సమర్పిస్తారు. ఇది మామూలుగా లోకంలో ఈ విగ్రహారాధన దీంట్లో చేసేటువంటి పద్ధతి. తర్వాత ఫలం. ఫలం అనంటే 3 కన్నులు కలిగినటువంటి ఈ కొబ్బరికాయ ఫలం. కొబ్బరికాయకు 3 కన్నులు ఉంటాయి. 3 కన్నులు ఉన్నాయి లేదా, చూసినారు లేదా మీరు? కాబట్టి ఆ కొబ్బరికాయే ఫలం ఇక్కడ. తర్వాత తోయం. తోయం అంటే నీళ్లు. అంటే భగవంతునికి ఈ విగ్రహారాధన రూపంగా ఉండేటువంటి వాళ్ళకు పూజ చేసేటప్పుడు ఈ రూపంగా పూజ చేస్తారు. ఏమిటి? బిల్వపత్రాలు, తులసి పత్రాలు, తర్వాత ఈ ఏమన్నా నారికేళం, టెంకాయ, తర్వాత నీళ్లు, వీటి చేత భగవంతునికి నివేదన చేస్తాడు, పూజ చేస్తాడు. 2 గంటలు పూజ చేస్తాడు. 2 గంటలు పూజ చేసి ఇప్పుడు వీడు బయట వచ్చి ఏమనుకుంటాడంటే, నేను చేసినంతసేపు పూజ వేరే వాళ్ళు ఎవరు చేయలేరు, పైగా నేను ఈశ్వరుణ్ణి బాగా పూజించినాను అని అనుకుంటాడు. బయట వచ్చి ఏం చేస్తాడంటే, బయట వచ్చిన తర్వాత విషయాభిలాషారతుడై ఉంటాడు. ఆడేమో పూజ ఏమో బాగానే చేశాడు, ఉంది, బాగానే ఉంది. అటు నుంచి బయట వచ్చిన తర్వాత విషయములను చూసి ఆ విషయములన్నీ నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి అని ఉంటాడు. అప్పుడు ఇతను నిజమైన పూజ చేసినవాడా అంటే పూజ చేసినవాడే కాదు. అతను పూజే చేయలేదు అసలు. దాన్ని ఈశ్వరుడు ఈయన పూజ చేసినాడు అని కూడా స్వీకరించడు. తులసి దళాలు సమర్పించాడు, మారేడు దళములు ఉండేటువంటి వాటిని సమర్పించినాడు. ఇంకా నైవేద్యం అనేటప్పటికీ వేరే వాళ్ళు ఎవరో మామూలుగా నైవేద్యం తెస్తానుకో, అదంతా పని కాదు, నేను తెస్తాను, ఇది స్పెషల్గా ఉంటుంది అని అనుకొని స్పెషల్ రూపంగా చెప్పించి భగవంతునికి పెడతాడు. ఇంకా ఎక్కువ మాట్లాడితే తిరుమలలో లడ్డు ఉంది కదా, ఆ లడ్డూని ఇక్కడికి తెప్పించి ఆ లడ్డూనే ఇక్కడ స్వామికి నివేదన చేపించి, ఇక్కడైనా అక్కడైనా దేవుడు ఒకటే అని చెప్పి ఈయన్ను ఇది చూపించి ఇవన్నింటిని చూపించేసి ఇదే అని అంటాడు. కాబట్టి ఇదంతా నిజమైనటువంటి పూజ కాదు. తర్వాత ఆ చెక్కలు ఇవన్నీ ఎత్తుకొని భజన చేస్తూ ఊరెంబడి తిరగటయో, లేకపోతే ఒక జాగాలో కూర్చొని భజన చేయటయో, ఇంకోటి ఏదో చేస్తారు. ఇది చేస్తే ఈశ్వరుడు ఏమైనా సంతోషపడతాడా? పడడు. లేదంటే ఆ ఈశ్వరుని పేరు చెప్తూ ఆ ఈశ్వరుని పేరుతో యజ్ఞము చేసినాడు అనుకో, యజ్ఞం చేస్తే అప్పుడేమైనా అతను ఈశ్వరునికి చాలా సన్నిహితుడవుతాడా? అది కూడా కాదు.
ఒకవేళ వీటి వలన పుణ్యప్రభావం చేత ఆయా లోకములను పొంది ఆయా దేవతలకు దగ్గరగా వీడు ఉండేటువంటి సంస్కారం ఒకవేళ రావచ్చు. అంతేగాని ఈశ్వరుడే నేను, నేనే ఈశ్వరుడు అనేటువంటి స్థితిలో వాడు ఉండుట అనేటువంటిది జరగదు. ఎందుకంటే వాడికి వివేకమే లేదు. వివేకమే లేనటువంటి వాడు ఇంకా ఆ భావనలోకి ఎట్లా వెళ్తాడు? కుదరదు. అందుకని ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, ఆ వివేకమును ఇక్కడ పొందుట ఒకటవది. ముందు వివేకం, తర్వాత రెండవది ఆ ప్రకారంగా ఆచరించుట. ఎప్పుడైతే వివేకం అనేటువంటిది బాగా దృఢమవుతుందో, వివేకము బాగా దృఢమైనప్పుడు ఆ దృఢమైన వివేకము చేతనే వీడి యొక్క వ్యవహారములు కూడా దాని ప్రకారమే మారిపోతాయి. వీనంతట వీడు మార్చుకోవాలంటే అది మార్చలేం, అది కష్టం, మారదది. కాబట్టి ఏం చేయలేదని దానికి చూపించి విషయాలు చెప్పి, శాస్త్ర విషయాలను చెప్పి, ఈశ్వరుడు అంటే ఇది గుర్తించు అని చెప్పి చూపించంటే నేరుగా ఈశ్వరుని చూపించడం అని కాదు, పంచమహాభూతములతో కూడి ఉన్నటువంటి చైతన్య స్వరూపం. అంటే పంచమహాభూతములు అనేటువంటి ఎంత ప్రశాంతంగా ఉన్నాయి, ఎలా ఉన్నాయి, అక్కడ ఏమైనా ఇబ్బందులు కల్పిస్తున్నాయా చూడు అని చెప్పి వీటన్నింటిని చూపించి అప్పుడేమవుతుంది, ఇతను ప్రశాంతంగా ఉండేటువంటి స్థితి అనేటువంటిది రావడం జరుగుతుంది. అది వివేకంతో రావాలని కానీ వివేకం లేకుండా వచ్చేది కాదు. కాబట్టి నువ్వు పూజ చేసినా, యజ్ఞం చేసినా, ఆ చిడతలు పట్టుకొని భజన చేసినా, ఏమి చేసినా నువ్వు ఈశ్వరునిలో పొందుట, ఈశ్వరునితో ఐక్యమగుట అనేటువంటిది జరగదు. మరి ఇంకెట్లాగానంటే కేవలం ఒకటే, అంతా ఈశ్వరుడే అనేటువంటి భావన స్థిరపడ్డం ఒకటోది. రెండవది ఆ ఈశ్వర భావనలో తను కూడా కలిసిపోవడం అనేటువంటిది మూడవది. అంటే అంతా ఉండేది ఈశ్వరుడే అని ఇప్పుడు ఇతను ఏం చేస్తాడు, ఇతని యొక్క మనస్సు ధ్యానము చేత పరిశుద్ధమై అక్కడే ఉండేటువంటి దాంట్లో అది కలిపేస్తుంది కదా, ఆటోమేటిక్గా కలిపేస్తుంది. అక్కడి నుంచి జరిగేటివన్నీ కూడా వ్యష్టి అనే భావన లేకుండా సమిష్టి అనే భావనతో ముందుకెళ్ళడం జరుగుతుంది. అలా సమిష్టి భావనతో ముందుకు వెళుతున్నాడే అతను కూడా ఇప్పుడు పూజ చేస్తాడు భగవంతుని. ఎలా పూజ చేస్తాడంటే పత్రం, పుష్పం, ఫలం, తోయం, ఈ నాలుగింటి చేత ఇప్పుడు ఈయన కూడా పూజ చేస్తాడు. పత్రం, పుష్పం, ఫలం, తోయం బాగానే ఉంది. 4 ఆ నాలుగింటిని ఎట్లా అనే విషయాన్ని రేపు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈశ్వర భావమును పొందినప్పుడు పుష్పములను కోసి తుంచి తీసుకొచ్చి దాన్ని ఈ విగ్రహానికి పెట్టాలి అనేటువంటి భావన అప్పుడు ఉండదు, అది తొలగిపోతుంది. తర్వాత ఈశ్వరునికి చేసేటువంటి నివేదనలు ఏవేవైతే ఉన్నాయో అవన్నిటికీ ముందు ప్రాధాన్యం ఉన్నింది. ఇప్పుడు ఆ ప్రాధాన్యత స్థాయి తగ్గి ఇప్పుడు వేరే ప్రాధాన్యత పెరుగుతుంది. ఆ వేరే ప్రాధాన్యత ఏమిటి, ఎలా అంటే ఇప్పుడు ఇతను ఈ పత్రం, పుష్పం, ఫలంతో ఏమనేటువంటివి ఉన్నాయి కదా, వాటిని ఎలా ఇతను ఈశ్వరునికి నివేదన చేస్తాడు అనేటువంటి విషయాలను రేపు కొద్దిగా మనం బాగా విపులంగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. సరే. ఓ అసతో మా సద్గమయ ఓం తమసో జ్యోతిర్గమయ ఓం మృత్యోర్మ అమృతం గమయ ఓం
శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మ की జై బోలో గీతా మాతా की జై బోలో భక్త మండలి की హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం హరి ఓం హరి ఓం.